వందనాలండి అందరికీ. మరలా ఈ దినం కూడా ఇలా దేవుని సన్నిధికి రావడానికి దేవుని కృపే కారణమైంది. రాత్రి జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది అని దేవుడు మాట్లాడుతూ వచ్చారు. తిరిగి మరలా ఈ దినం కూడా ఆ మాటలను మనం కొనసాగిద్దాం. జ్ఞానం అంటే దేవుడు, దేవుణ్ణి కలిగిన స్త్రీ, దేవుణ్ణి కలిగిన అక్క చెల్లి. నీ ఇంటిని నువ్వు ఎలా కట్టుకుంటున్నావు? కట్టడం అంటే రాళ్లతో మట్టితో కట్టడం కాదు. నీ ఇంటి వారి ఎడల, నీ ఇంటిని ఎవరైనా చూసినప్పుడు ఇలా ఉండాలి అని నువ్వు అనుకుంటావు కదా. ఆమె తన భర్తని ఎంత బాగా చూసుకుంటుందో, అసలు తన అత్తమామలను ఎలా చూసుకుంటుందో, తన పిల్లల ఎడల ఎంత ఉదార స్వభావం కలిగి ఉంటుందో, ఎవరైనా ఇంటికి వెళితే ఎంత ప్రేమగా చూసుకుంటుందో, ఇలా అనిపించుకునే స్త్రీగా నువ్వు ఉండాలి. వారిని ఏమంటారంటే జ్ఞానవంతులు అంటారు. ఈ రోజుల్లో పిల్లలు ఉంటారు కానీ తల్లిదండ్రులను చూసే పిల్లలు లేరు. వివాహం కాగానే వెళ్ళిపోదాం, మన సంసారం మంది, న్యాయమే అది, నేను తప్పండంలా. అంతకుముందు మీ నాయన, మీ అమ్మ, మా నాయన, మా అమ్మ, మిగిలిన తల్లిదండ్రులందరూ కూడా వివాహం కాగానే వారి యొక్క సంసారం, వారి యొక్క పద్ధతులు, వారి బిడ్డలు ఇలా వారు కొనసాగిస్తూనే వచ్చారు. నేను కాదని నేను అనను. అయినా అమ్మ నాన్నను చూసే దగ్గర మనం ఫెయిల్ అవుతున్నాం. భార్యకు చెప్పుకోలేకపోతున్నాం. భార్యను పౌలు అన్నారు, మిక్కిలి బలహీనమైన ఘట్టమని ఎరిగి ఆమెను సన్మానించండి అంటే సన్మానించలేకపోతున్నాం. ప్రియులారా, ఈ రాత్రి కూడా నేను ఈ మాటలు కొనసాగిస్తున్నాను. మరలా 31వ అధ్యాయం దగ్గరికి రండి. ఈ 31వ అధ్యాయం వచ్చేటప్పటికి 27వ వచనంలో ఆ జ్ఞానవంతురాలు ఎలా ఉంటుందంటే, తన ఇంటి వారి నడతలు బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనము చేయదు. ఒక తల్లిగా, లేకపోతే ఆ ఇంటికి వచ్చిన కోడలుగా నీ కర్తవ్యం ఏంటంటే, నీ ఇంటి వారి నడతలు బాగుగా కనిపెట్టు. నీ ఆడపడుస్తుంటే ఎక్కడికి వెళుతుందో, ఆమె ఇంటిలో ఎలా ప్రవర్తిస్తుందో, నీ మరుదులు వాళ్ళని నీ సొంత బిడ్డల్లాగా ఆదరించగలిగితే, వారి పొరపాట్లు సరిచేయగలిగితే, నీ అంత గొప్ప స్త్రీ ఇంకెక్కడ ఉండదు. నీ బిడ్డలు పెద్దవారయ్యారు, కాలేజీలకు వెళుతున్నారు, ఎక్కడికో వెళతారు, అబద్ధాలు చెబుతారు. కనిపెట్టాలి. అమ్మా వింటున్నారా? వాడు ఎక్కడికి వెళ్తాడో వాడిని ఎప్పుడు కనిపెట్టాలి. రాత్రి నేను కారులో వస్తూ ఉన్నాను. నా కారుని డ్రైవ్ చేస్తున్న తమ్ముడు నా ఆత్మీయ బిడ్డ, చాలా మంచి బిడ్డ, సంఘంలో మంచి పరిచారకుడు.
ఆయన భార్య కూడా నన్ను ఒక అన్నగా మంచిగా ప్రేమించే బిడ్డ. ఆ రోజు రాత్రి మేము బయలుదేరి వస్తుండు విజయవాడ దగ్గరకు వచ్చిన తర్వాత ఒక కబురు వచ్చింది, ఫోన్ వచ్చింది ఆయనకి. ఏంటంటే తన స్నేహితుడు కుమారుడు 22 ఏళ్ల వాడు మోటార్ సైకిల్ యాక్సిడెంట్లో చనిపోయాడు. అప్పటిదాకా సంతోషంగా మాట్లాడుతున్న మేము మా స్వరాలు మోగపోయినాయి. ఏంటి నాయనా అన్నాను. అన్నా, ఆనంద్ ఉన్నాడే, ఆనంద్ కొడుకు యాక్సిడెంట్ అయిందంట, వెళ్ళాలన్నా. అప్పుడప్పుడు నన్ను దించి అక్కడికి వెళ్ళిపోయాడు. నేను తల్లిదండ్రులకు ఒక మాట చెప్తాను, అమ్మా నీ బిడ్డ ఎక్కడికి వెళుతున్నాడో కనిపెట్టమ్మా, వారితో మాట్లాడండి అమ్మా. నా బిడ్డలు, నా మనవడు అప్పుడప్పుడు బయటికి వెళ్తాడు, నన్ను అడగకుండా వెళ్ళడు. తాతయ్య నేను పలానా చోటకి వెళ్ళిరానా అని అడుగుతాడు. వాడు లేట్ అయితే నేను వెంటనే ఫోన్ చేస్తాను, ఎక్కడున్నావు నాన్న, పట్టించుకుంటాను. నన్ను తను అలా పట్టించుకుంటాడు. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి ఈ మాట. ఏమన్నాడంటే, ఆమె తన ఇంటి వారి నడతను బాగుగా కనిపెట్టును. భోజనం చేసేటప్పుడు పని చేయకుండా భోజనం చేయదంట. ఎందుకంటే పనివాడు భోజనమునకు పాత్రుడు. పని చేసి భోజనం చేయాలి. 28 ఆమె కుమారులు లేచి ఆమెను అంటారంట, ధన్యురాలు అమ్మ నువ్వు, ఇంత మంచి నాన్న, మేము మాకు పరిచర్య చేయడానికి దేవుడు నిన్ను ఇచ్చాడు కనుక నిజంగా నువ్వెంత ధన్యురాలువో, ఒక్క మాట ఎవరి ద్వారా పడకుండా బ్రతుకుతున్నావమ్మా అని తన బిడ్డలు ఆమెను ధన్యురాలు అంటారట. చాలామంది కుమార్తెలు ఉన్నారు, ప్రతివత ధర్మాన్ని అనుసరించి ఉన్నారు, కానీ వాళ్ళందరూ నువ్వు మించిన దానివని ఆమె పెనిమిటి లేచి ఆమెను పొగుడుతాడట. అబ్బా నువ్వు ఎంత గొప్పదానివి, చాలామంది నా స్నేహితులు వాళ్ళ భార్యలు వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి, కానీ నీలాగా కుటుంబాన్ని కట్టుకునే వాళ్ళు లేరమ్మాయి అని భర్త పొగుడుతాడట. ఇవన్నీ చేస్తూ ఆమె యొక్క జీవితాన్ని 31వ వచనం చూస్తే, చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగును, గౌనుల దగ్గర ఆమె పనులు ఆమెను కొనియాడును. బయట కూడా ఆమెను గురించి భలే చెప్పుకుంటారంటండి. అంటే తన ఇంటి వారి రక్షణ కొరకు ఆమె అహోరాత్రులు పాటుపడుద్ది. ఇంకొక మాట చెప్తాను, గుణవతి లేకపోతే జ్ఞానవంతురాలు ఇంకా ఎలా ఉండాలి? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి అన్నాడు. సొంత పురుషుడు అంటే దేవుడు నీకు జతపరిచిన భర్త. ఏ స్త్రీ అయితే దేవునికి లోబడుద్దో ఆ స్త్రీ వాక్యానికి లోబడుద్ది. ఏ స్త్రీ అయితే వాక్యానికి లోబడుద్దో ఆ స్త్రీ భర్తకు లోబడుద్ది. విన్నారు కదమ్మా? ఏ స్త్రీ అయితే దేవునికి లోబడుతుందో ఆ స్త్రీ వాక్యానికి లోబడుద్ది.
ఏ స్త్రీ అయితే వాక్యానికి లోబడుతుందో ఆ స్త్రీ తప్పకుండా తన భర్తకు లోబడుతుంది. లోబడడం కొంతమంది హెడ్ స్ట్రాంగ్ పీపుల్ ఉంటారు. నీకు లోబడేది, నువ్వేం చేస్తున్నావు నేను అదే చేస్తున్నాను, నువ్వెంత చేస్తున్నావు నేను అంతే చేస్తున్నాను, ఎన్ని కుదరదు నాకు. ఈ రోజుల్లో ఎంతమంది ఇలా లోబడక విడాకులు తీసుకోవడం, వాళ్ళ జీవితాలు మంట కలిసిపోతున్నాయి. కనుక జ్ఞానవంతురాలు ఇంకొక పని ఏంటంటే లోబడాలి. పేతురు గారు కూడా చెప్పాడు, ఈ మాటకి ఒక మాట చెప్పారు. ఏమన్నారంటే, అటువలే స్త్రీలారా మీరును మీ సొంత పురుషులకు లోబడి ఉండండి అన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. మీరు లోబడితే ఏం జరుగుద్దంటే, అటువలే లేకపోతే అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను గురించి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. నీవు గనుక దేవునికి లోబడితే, వాక్యానికి లోబడితే, భర్తకు లోబడితే జరిగే పరిణామం ఏంటంటే, నీ భర్త నిన్ను ఎదిరించేవాడు అనుకోండి, కొట్టేవాడు అనుకోండి, జులాయిగా తిరిగేవాడు అనుకోండి, నీ ప్రవర్తన ఏం చేస్తుందంటే వాళ్ళని ఆకట్టుకుంటుంది. ఒకసారి కడప జిల్లాలో జరిగిన ఓ సంఘటన మా అన్నగారు ఒక ఆయన నాకు చెప్పగా విన్నాను. భర్త రాజకీయంగా తిరుగుతున్నాడు. ఆయన ఒక ఫ్యాక్షనిస్టు. చాలామంది ఆయన మీద కోపంగా ఆయన చంపేయాలని ఉన్నారు. భార్య ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండేది, ప్రభువా నా భర్త చుట్టూ మీ కంచివేయి, శత్రువులు పొంచి ఉన్నారు, దయతో జ్ఞాపకం చేసుకో అని అంటుంటే, ఈయన ఏంటి నీ ఏడుపు ఇక్కడ అని ఆమెను కర్ర తీసుకొని కొట్టాడు. తల పగిలిపోయింది. ఆమె అలాగే కట్టుకొని మరలా ప్రార్థన చేస్తాం. ఇతను చిరాకుతో ఆ పొలిమేరకు వెళుతున్నాడు. శత్రువులు దాడి చేస్తూ బాంబు విసిరేశారంట. ఆ వచ్చే బాంబును ఇలా పట్టుకొని తిరిగి ఆ బాంబును వాళ్ళ మీదకి వేస్తే వాళ్ళందరూ చనిపోయారట. ఈయన బ్రతికాడు. అర్థమైంది. పరిగెత్తుకుంటూ వస్తే ఆమె ఇంట్లో మరలా ప్రార్థన చేస్తుంది, ప్రభువా శత్రువులు నా భర్త చుట్టుముట్టారు నాయన, నీ కాపుదల కావాలని ప్రార్థన చేస్తున్నప్పుడు వెంటనే ఆమె కాళ్ళ దగ్గర పడి, అమ్మా నీ దేవుడు, నువ్వు ప్రార్థన చేయకపోతే నేను ఈరోజు చచ్చిపోయి ఉండేవాడిని అని. ఆ తర్వాత ఆయన కేసులన్నిటిలో నుంచి బయటపడి ప్రభువుని నమ్ముకొని నమ్మకంగా ఉన్నారట. నీ ప్రార్థనా జీవితం, నీ సాక్ష్య జీవితం, నీ ఇంట నీ ప్రవర్తనను బట్టి భర్త మారుతాడు, అత్తమామలు మారుతారు, పిల్లలు మారుతారు. కనుక పేతురు గారు ఇలా రాశాడు. నేను ఈ మాటకు మిమ్మల్ని ఒక దగ్గరకు తీసుకెళ్తాను. ఎస్తేరు గ్రంథంలో మొదటి అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే, రాజుగారు ఒక మంచి విందు చేస్తాడు అధిపతులందరికీ. వస్తీ చాలా చక్కనిది. తన భార్యను
వాళ్ళందరికీ చూపించాలని వెళ్ళి అమ్మగారిని రమ్మను, రాణిగారిని, మహారాణిని తీసుకొని రండి అని ఆ నపుంసకులను పంపుతాడు. ఆయన ఉన్న పరిస్థితిని బట్టి, ఆ త్రాగుబోతు జీవితం, వాళ్ళందరితో ఉన్న పరిస్థితిని బట్టి ఆమంది నేను రాను అంది. ఏ రాజ్యంలోనైనా రాజు పిలవకుండా ఎవరు రాకూడదు, పిలిస్తే రాకుండా ఉండకూడదు. ఆమె రాకపోయేటప్పటికి సభంతా నవ్వారు. ఏముంది రాజా, రేపు మా బ్రతుకులు కూడా ఇంతే కదా, నీ భార్య ఈరోజు మా దగ్గర రాకపోతే, నీ మాట వినకపోతే మా భార్య నీకు ఎందుకు వింటారయ్యా అన్నారు. ఆ కారణాన వస్తీ రాజు మాట కాదన్న కారణాన తన యొక్క రాణి స్థానం కోల్పోయింది. ప్రియులారా, భర్త ఎలాంటి వాడైనా లోబడితే ఎంత బాగుండేదో. కనుకనే మనం చూసాం సామెతల గ్రంథం 12:4 ఏమంటాడంటే, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం. మీకు చెప్పనా ఒక మాట, సంఘమునకు క్రీస్తు శిరస్సు, స్త్రీకి పురుషుడు శిరస్సు, కాబట్టి లోబడాలి. ఒకసారి నేను ఒక పెళ్లి చేస్తున్నాను. అక్కడ ఒక అమ్మాయి ఉంది, బాగా వాక్యం ఎరిగిన పాప. అంకుల్, ఆయన నాకు శిరస్సే కానీ మరి నన్ను తీసుకెళ్ళి ఏంటి ఆయన ఎత్తి మీద పెట్టాడు అంది. ఏమమ్మా అన్నా. అప్పుడు ఆమె లేఖనం చెప్పింది, సామెతలు 12:4 యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం అన్నా. నేను చెప్పాను, నువ్వు యోగ్యురాలు అయితే కిరీటానివే, నువ్వు యోగ్యురాలు అయితే కనుక కిరీటానివే తల్లి. యోగ్యురాలు కాకపోతే యోగ్యంగా నీ కుటుంబాన్ని కట్టడం నేర్చుకో. ఈ పిచ్చి మాటలు చెప్పబాక లోబడడం నేర్చుకో. లోబడడం దగ్గర ఎంత సౌందర్యం ఉంటుందోనండి మీకు తెలీదు. నువ్వేదో స్టిఫ్గా నేనంటే ఏంటి అనుకున్నావు అన్నట్టుగా ఉంటే కేర్లెస్, నిన్నెవరు లెక్క చేయడం. లోబడే దగ్గర నిన్నందరూ ప్రేమిస్తారు. కనుక వస్తీ తన రాజ్యాన్ని పోగొట్టుకుంది. ఆ తర్వాత ఎస్తేరమ్మ రాజ్యానికి రాణి అయింది. ఈ సంగతి నీకు తెలుసా? లోబడే దగ్గర ఎంత గొప్ప బహుమానం పొందుకుంటారో. తర్వాత ఇంకొక మాట చెప్తాను. సామెతల గ్రంథం 31వ అధ్యాయం, సామెతల గ్రంథం 31వ అధ్యాయం 20వ వచనం. సామెతల గ్రంథం 31:20. ఆమె దీనులకు తన చేయి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. అంటే దాతృత్వం కలిగిన స్త్రీ. దాతృత్వం. ఎవరైనా లేని వారు కనపడితే తనకున్న దానిలో నుండి తీసి వారికి దాతృత్వం ఇచ్చే మంచి మనసు కలిగి ఉంటారు జ్ఞానవంతులు. గుణవతి, చురుకుగా ఉండేది, యోగ్యురాలు. ఈ లక్షణాలన్నీ కూడా ఈ దాతృత్వం కలిగిన స్త్రీలో మనం చూస్తాం. ఈమె ఎక్కడ కనపడుద్దంటే 2వ రాజుల గ్రంథంలో 4వ అధ్యాయంలో మనం చూస్తాం. ఒక తల్లి ఉంది. 8వ వచనంలో చూస్తాం. దేవుని సేవకుడు షూనేం పట్టణానికి వెళ్ళాడు, ఎలీషా. అక్కడ ఒక స్త్రీ ఉంది, ఆమె పేరు గనురాలు. ఆమె ఎంత చక్కని ఘనత పొందిందో.
ఆ గనురాలు ఆయన ఆ పట్టణానికి వెళ్ళినప్పుడల్లా, అయ్యా అయ్యగారండి మా ఇంటికి మీరు భోజనానికి రావాలండి, బలవంతం చేసేదట, పిలవడం కాదు. చాలామంది బలవంతం చేయరు. అలా కొంచెం భోజనం చేసి వెళ్ళకూడదు అంటే వెళ్ళకూడదు, వెళ్ళిపోతాడు ఆయన. కొంతమంది ఇక్కడ పట్టుకుంటారు చెయ్యి, ఎట్టయితే జారిపోద్దని. భోజనానికి పిలిచినప్పుడు అన్న రండి అన్న అంటే వస్తారు. అలాగని మీరు లేకుండా పిలవకూడదు. ఆమె గనురాలు, అన్ని విధాల సంపన్నత కలిగిన స్త్రీ. ఆయన ఇంటికి వచ్చినప్పుడల్లా ఆ ఇంట్లోనే భోజనం చేస్తాడు. చాలామంది ఇలా అనుకుంటారు, ఈయన ఏంటండి ఎప్పుడు వచ్చినా మా ఇంట్లోనే నా భోజనం. నీకు తెలీదు, దేవుని సేవకుడు నీ ఇంట్లో అడుగుపెట్టి పట్టెడు అన్నం తిన్నాడు అంటే 100 అంతల ఫలం నువ్వు పొందుకుంటావు. ఇది తెలియక ఇలా మాట్లాడతాం. ఓ సంఘ పెద్ద ఉండేవాడట, పాస్టర్ గారు చర్చికి ఎవరైనా దైవ సేవకులు వస్తే మా ఇంటికి తీసుకెళ్తానండి అనేవాడంట. సరే బ్రదర్ అనేవాడంట. కొన్నాళ్ళకి తను మంచి వ్యాపారం చేసేవాడు ఎలాగో చాలా లాస్ అయ్యి కోల్పోయాడంతా. ఎవరో అడిగారట, ఏమయ్యా ఏంటి ఒకప్పుడు సంపన్నుడిగా ఉండేవాడివి ఇప్పుడు ఇలా అయిపోయావేంటి అని అంటే, అతను అన్న మాట ఏంటంటే, ఏం చెప్పనండి, మా సంఘంలో ఎవరు వచ్చినా మా పాస్టర్ గారు మా ఇంటి మీదకే తోలుతాడు, పెట్టి ఇట్టు అయిపోయాను అన్నాడట. నిన్ను ఎవరు పెట్టమన్నారు, నిన్నెవరు దెప్పేయమన్నారు? కనుక నువ్వు అన్ని విధాల యోగ్యుడవైతే, యోగ్యురాలు అయితే ఎవరికైనా పట్టిన అన్నం పెట్టాలి. పెట్టిన తర్వాత అలా అనకూడదు. ఎవరికైనా ఏదైనా ఇచ్చినాక అలా అనకూడదు. కనుక ఈమె తన భర్తకు చెప్పింది, ఏమండి పాస్టర్ గారు ఉన్నారే చాలా భక్తిపరుడండి, ఆయన మన ఇంటికి వస్తే భోంచేసి వెళ్ళిపోతున్నాడు, ఇదేం బాగాలేదు, కొంచెంసేపు విశ్రాంతి తీసుకోవడానికి మన మేడ మీద ఒక చిన్న గది కట్టిస్తే పోలా. కానీ అమ్మా ఎవరు వద్దన్నారు, కట్టాడు. ఆయన వస్తున్నాడు పోతున్నాడు. ఇక కొంతకాలానికి ఆయనకు అనుమానం వచ్చింది. దైవజనులు ఏ ఇంటికి వెళ్ళినా పిల్లలు వచ్చి ఆడుకుంటూ ఉంటారు వారితో. ఆ ప్రవక్త యొక్క శిష్యుని అడిగాడు, ఏమయ్యా గెహాజీ ఈ ఇంట్లో ఏమీ సందడేం కనపట్టలేదు, పైగా ఆ సహోదరి ఎప్పుడూ దిగులుగా ఉంటుంది, ఏంటో కనుక్కో అన్నాడు. ఆమె అంది, నాకు పిల్లలు లేరయ్యా, నా భర్త ఏమో ముసలివాడు, ఆ కారణాన నేను చాలా దిగులుతో ఉన్నాను అంది. దైవజనునికి ఆ మాట చెబితే, మరుసటి ఏటా ఈ ఋతువు నీ కుమారుడు ఉంటాడులే అని చెప్పాడు. నిజంగానే ఆయన చెప్పినట్లుగానే ఆమె కుమారుడు పుట్టాడు. ప్రియులారా, నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చేవాడు దేవుడు. నువ్వు చేసిన ఏ చిన్న పనికైనా ఆయన ప్రతిఫలం ఇస్తాడు. ఆయన నువ్వు చేసిన పనిని మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడు కాదు. నువ్వేమైనా చెయ్యి, నువ్వు చేసి శోధించు, దేవుడు అద్భుతంగా ఆ కార్యాలు చేస్తాడు. కానీ ఎందుకో మరి మనం ఇట్లాంటి కార్యాలు చేయలేరు. జ్ఞానవంతులైతే తప్పకుండా తన ఇంటిని కట్టుకోవడం కొరకు దైవజనులను గౌరవిస్తారు. ప్రియమైన అక్క చెల్లి అమ్మ, ఈ మాటలు వినండి, నేను ముగిస్తున్నాను. ఆ కొడుకు పుట్టాడు, పెద్దోడయ్యాడు, అట్లా నడుస్తున్నాడు. ఒకరోజు చేలో తలనొప్పి వచ్చి తన తండ్రి దగ్గర ఏడుస్తున్నాడు. వాళ్ళ అమ్మకి ఇచ్చాడు. నేను ఒక మాట చెప్పనా, తల్లి ఎంత బలహీనరాలైనా బిడ్డ ఎంత బరువున్నా మోస్తుంది, తండ్రి మోయలేడు. నేను అప్పుడప్పుడు చూస్తుంటా, ఆ తండ్రి ఏదో ముద్దుకి ఎత్తుకొని ఇదిగో తీసుకో, ఏడుస్తున్నాడు ఈడని ఇచ్చేస్తాడు.
తల్లి ఆ బిడ్డ భారాన్ని మోస్తుంది. ఆ బిడ్డ మీద తొడ మీద పడుకోబెట్టుకొని నిద్రపోస్తుంది. ఆ బిడ్డ చనిపోయాడు. తిరిగి ఆ బిడ్డను దైవజన్ని గదిలో పడుకోబెట్టి గాడిద గంత కట్టమని కర్మేలు పర్వతం మీదకి ఆయన దగ్గరికి వెళ్ళింది. ఆమె ఎందుకు వస్తుందో ఆయనకు అర్థం కాలేదు. ఆ కార్యాన్ని దేవుడు ఆయనకు మరుగుపరిచాడు. ఏమ్మా ఎందుకు వచ్చావు అని అంటే, ఇట్లా సంగతి. ఆయన వెళ్ళాడు, ఆ బిడ్డ మీద చాచుకొని పడుకున్నాడు. ఆ బిడ్డ 3 సార్లు తుమ్మి లేచినట్లుగా మనం చూస్తాం. చనిపోయిన బిడ్డ కూడా బ్రతికాడు. ఆ తర్వాత చాలా విషయాలు మనం చూడగలుగుతాం. 8వ అధ్యాయంలో కూడా ఆమె కరువు వచ్చినప్పుడు బయటికి వెళ్ళి మరలా తిరిగి వచ్చి ఆమె స్వాస్యాన్ని రాజుగారి దగ్గర నుండి పుచ్చుకున్నట్లు మనం చూస్తాం. కనుక జ్ఞానవంతురాలు ఏం చేస్తుందంటే తన ఇంటిని కట్టుకుంటుందండి. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటుంది. ఇంకొక మాట, చిన్న మాట చెప్పి నేను ముగిస్తా. 31వ అధ్యాయం సామెత 18వ వచనంలో ఏం రాయబడి ఉందంటే, ఆ స్త్రీ మెలకువగా ఉంటుందట. తన వ్యాపార లాభము అనుభవం చేత తెలుసుకొనును. రాత్రి వేళ ఆమె దీపం ఆరిపోదు, మెలకువగా ఉంటుంది. దీపం ఆరిపోకుండా ఎప్పుడు పరిశుద్ధాత్మని నూనెతో నింపబడి ఉంటుంది. జ్ఞానం కలిగిన స్త్రీ అయితే మనం చూస్తాం. మత్తయి 25లో వాళ్ళు మెలకువ లేకపోయినందున, బుద్ధి లేకపోయినందున, జ్ఞానం లేకపోయినందున వాళ్ళ దీపాలు ఆరిపోయినాయి. ఈరోజు నీ దీపం వెలుగుతూ ఉండాలి, నీ ఇంట్లో, నీ ఒంట్లో. ఎందుకంటే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఆ దీపం వెలుగుతూ ఉండాలి. నీ బిడ్డలకు, నీకు క్షేమకరంగా ఉండాలి అని అంటే నువ్వు జ్ఞానం కలిగి ప్రవర్తించాలి. అట్టి కృప నీకు, నీ కుటుంబానికి దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ రాత్రి మీ సన్నిధి అనుగ్రహించావు. జ్ఞానవంతురాలు ఎలా ఉంటుందో మీరే మాట్లాడుతూ సహాయపడ్డారు. ఒక్కరిలోనైనా మీ కార్యం జరగని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. వందనాలు.